మనము ఇప్పుడు లాక్ జా ఆర్ సమ్ టైమ్స్ టీఎం జాయింట్ అంటే టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే మన ఈ నోటికి జాయింట్ ఉంటుంది చూసారా, నోరు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి వీలైన జాయింట్. ఆ జాయింట్లో చాలా మందికి ఒక వెరీ కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? క్లికింగ్ సౌండ్స్ రావడం. క్లికింగ్ సౌండ్స్, టక్ 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 అని సౌండ్స్ వస్తుంటాయి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఒక్కొక్కసారి అది జాయింట్ నోరు ఓపెన్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఎక్కువగా ఓపెన్ చేసినప్పుడు, యాన్ చేసినప్పుడు అంటే ఆవిలించినప్పుడు కానీ, ఆర్ ఎల్స్ నిద్రలో అన్నం తినేటప్పుడు ఎక్కువ పెద్ద ముద్ద పెట్టుకున్నప్పుడు, నోట్ ఎక్కువగా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, జాయింట్ ఒకసారి ముందుకు వచ్చి జరిగినట్టు అనిపిస్తుంది, మళ్ళీ లోపలికి. సో దీన్నే టెంపరోమాండిబులర్ జాయింట్ డిస్లొకేషన్ ఆర్ సబ్లక్సేషన్ అంటారు. అది కొంచెం ముందుకు వచ్చి బయటకు వెళ్ళిపోతే, లోపలికి వెళ్ళిపోతే అది సబ్లక్సేషన్ అంటారు. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది, కంప్లీట్గా బయటకు వస్తుంది, కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది, అది డిస్లొకేషన్ అంటారు. సో ఇది చాలాసార్లు అదంటే అదే బయటకు వస్తుంది, వెళ్ళిపోతుంది. సో అప్పుడు జనరల్గా ఇబ్బంది ఉండదు, ఆ సౌండ్స్ రావడం తప్పితే అప్పటికి ఇబ్బంది. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా బయటకు రావడం, లోపలికి వెళ్తూ ఉంటే, అక్కడ ఉన్న కార్టిలేజ్ ఏదైతే జాయింట్ పైన కవరింగ్ ఉంటుందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల టీఎం జాయింట్ ఆర్థరైటిస్ ఫామ్ అయ్యి దాంట్లో పెయిన్ వస్తుంది, రెగ్యులర్గా పెయిన్. ఆ పెయిన్ ఒక్కొక్కసారి మన చెవి పెయిన్ లాగా కూడా అనిపించవచ్చు అనమాట, పెయిన్ లాగా అనిపించవచ్చు. సో ఇది టెంపరోమాండిబులర్ జాయింట్ డిస్లొకేషన్ అంటారు.